మనం సత్క్రియలకి నిర్వచనం ఏంటి అనేది గడిచిన వారాల్లో మనం నేర్చుకున్నాం. దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ పార్ట్ని ఈ యొక్క వారం కూడా మనం ధ్యానించుకుందాం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదివినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని చెప్పి రాయబడినట్టు మనం చూస్తాం. మరి గమనించినట్లయితే మన గడిచిన వారాల్లో ఈ యొక్క సత్క్రియలు అంటే ఏంది అనేది మనం నేర్చుకున్నాం. ఆ రోజు ఉదాహరణ అయితే నేనేమి ఇవ్వలేదు, కానీ సత్క్రియలు అంటే ఏంటి వాక్య ప్రకారంగా సత్క్రియలు అంటే దానికి నిర్వచనం అయితే ఇచ్చాను. మనం గమనించినట్లయితే ఈ సత్క్రియలు అనే దానికి సంబంధించి దగ్గరగా కొత్త నిబంధనలేని ఈ యొక్క సత్క్రియల గురించి రాయబడినట్టు మనం చూస్తాం. దగ్గరగా ఒక 15 వచనాల దాకా ఈ సత్క్రియల గురించి చెప్పబడినట్టు మనం కొత్త నిబంధనలో చూస్తాం. మరి అసలు సత్క్రియలు అంటే ఏంటి అని మనం చూసినట్లయితే ఏవి కాదు అనేది మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి గడిచిన వారం మనం చూసినట్లయితే ఈ సత్క్రియలు అనేవి కేవలం రక్షింపబడినటువంటి వారు మాత్రమే చేయగలరు, విశ్వాసము ద్వారా మాత్రమే చేయగలిగినటువంటి పనులు ఈ యొక్క సత్క్రియలు అని చెప్పేసి మనం చూస్తాం. మరి కొన్ని అపోహలు అయితే ఉంటూ ఉన్నాయి. మరి యొక్క క్రైస్తవ లోకంలో ఈ సత్క్రియలు అనబడే వాటికి కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. నిన్నటి దినాన నేను చాలా నుంచి ఎవరెవరు ఏమేమి చెప్పారు అసలు ఈ సత్క్రియల గురించి అని చెప్పేసి యూట్యూబ్లో నేను సెర్చ్ చేసినప్పుడు ఈవెన్ జాగ్ గారు కూడా ఎక్కడ దాని గురించి ఎక్కువ స్ట్రెస్ చేయాల, సత్క్రియల గురించి ఎక్కువ స్ట్రెస్ అయితే చేయలేదు. కానీ వేరే వాళ్ళ గురించి నేను వేరే వాళ్ళ యొక్క వీడియోస్ చూసినట్లయితే ఎక్కడ కూడా నాకు సరైనటువంటి ఏమంటారు నిర్వచనం నాకు కనిపించలేదు అన్నట్టు. అంటే వారి సొంత అవగాహనను బట్టి వారు దాన్ని నిర్వచించినట్టు నేను గమనించడం జరిగింది. ఎక్కడా కూడా నేను విన్నదాన్ని బట్టి నాకు సాటిస్ఫైడ్గా లేదు. అంటే బైబిల్కి అంత దగ్గరగా అనిపించలేదు, ప్రామాణికంగా అనిపించలేదు. మనం గమనిస్తే కొత్త నిబంధనలో యేసు ప్రభు ఏ పనులైతే చేశాడో ఆ పనులన్నీ కూడా, అంటే యోహాను పత్రికలో ఏమంటాడంటే లాస్ట్లో ఒకసారి మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో లాస్ట్లో ఒక మాట ఏం రాయబడ్డదంటే, యేసు చేసిన కార్యములను ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అని చెప్పినట్టు చెప్తాడు. మరి సువార్తల్లో మనం గమనిస్తున్నట్లయితే యేసు ప్రభు ఆయన సేవలోకి వచ్చినటువంటి 3.5 సంవత్సరం ఏ కార్యాలు అయితే చేశాడో మనం గమనిస్తే అవన్నీ కూడా సత్క్రియలు అని చెప్పి మనం అనొచ్చు. ఎందుకని మనం వాటిని సత్క్రియలు అని అంటామంటే అవన్నీ కూడా ఆయన యొక్క సొంత ఏమంటారు పేరు కోసం చేసినవి కాదు, లేకపోతే ఆయన మెప్పు కోసం చేసినవి కాదు. మనం గమనిస్తే నా తండ్రి చిత్తం లేని నేను ఏది చేయను అని చెప్పి చెప్తాడు. నేను ఏదైతే చేస్తున్నానో అది నాలో ఉన్నటువంటి తండ్రి వలన తండ్రి చేపిస్తున్నాడు, అవి తండ్రిని మహిమపరిచే నిమిత్తమే అని చెప్పినట్టు మనం చూస్తాం. ఆయన చేసిన ప్రతి కార్యము కూడా దేవునికి ఆ కార్యాన్ని బట్టి మహిమ కలిగిందని చెప్పేసి మనం చూడొచ్చు. అదే రీతిగా మనకు చూస్తే మంచి సమరయుడు అని చెప్పేసి ఒక లూకాసు వార్తలో ఒక స్టోరీ ఉన్నట్టు మనం చూస్తాం. మరి అక్కడ ఒక ముగ్గురు వస్తారు, వాళ్ళెవ్వరు కూడా పడిపోయినటువంటి వ్యక్తిని పట్టించుకోకుండా చివరికి ఒక వ్యక్తి వస్తే అతను మంచి సమరయుడు అని చెప్పినట్టు మనం చూస్తాం. ఇటువంటి కార్యాలు కూడా సత్క్రియల కింద మనము అనుకోవచ్చు అని చెప్పేసి చూడొచ్చు. మరి అసలు ఈ సత్క్రియలకి బేస్ ఏంది అని మనం కానీ చూసినట్లయితే కొంతమంది ఏమంటారంటే మనం పొందినటువంటి రక్షణ అనేది వేర్లు వంటిదంట క్రైస్తవ జీవితానికి. అంటే మనం దేవుడిచ్చినటువంటి రక్షణ మనకు వేర్ల వంటిది. మరి ఈ వేర్ల వంటి ఈ రక్షణ చెట్టు బాగా ఏమంటారు ఎదిగి ఫలించాలి కదా. ఆ ఫలాలు ఏంటి అంటే ఆ యొక్క సత్క్రియలు అని చెప్తారు. రూట్స్ వచ్చేసి సాల్వేషన్ అంటారు, ఆ తర్వాత ఫ్రూట్స్ వచ్చేసి గుడ్ వర్క్స్ అంటారు. మరి ఒక చెట్టు ఏర్లు బాగా ఎదిగింది, మరి ఏ ఫలాలు ఇవ్వలేదు అనుకోండి,
మరి అది మనకు తెలుసు కొన్ని సంవత్సరాలు, సపోజ్ ఒక మామిడి చెట్టు మనం వేసాము, ఆ మామిడి చెట్టు వేసిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కన్నా కాయలు కాయాలి. అది అట్లానే కాయలు కాయకుండా ఒక 5 సంవత్సరాలు దాకా అట్లా ఉంటాయి. దీనికి ఏమీ అవసరం లేదు మనకు అని చెప్పేసి కొట్టేస్తాం. మనం ఏదైనా కానీ ఒక పండ్ల చెట్టు వేసినప్పుడు అది పండ్లు కాయట్లేదంటే అంటే మనకు తెలుసు అది ఎంత కాలానికి పండ్లు ఇస్తుంది అని చెప్పేసి, ఆ కాలానికి అది పండ్లు లేదంటే దాన్ని నరికేసేసి పడేస్తాం. సేమ్ మన యొక్క క్రైస్తవ జీవితం కూడా ఈ సత్క్రియలు అనేది లేకపోతే ఏమంటారు, ఆ యొక్క క్రైస్తవ జీవితానికి పరిపూర్ణత లేదు అని చెప్పేసి మనం చూడొచ్చు. మరి అదే రీతిగా మనం గమనించినట్లయితే పౌలు గారు రాసిన పత్రికలన్నింటిలో కూడా చాలా దగ్గరలో మీరు సత్కార్యములు చేయుటకు మీరు సన్నద్ధులై ఉండడం అని. ఇంకో దగ్గర అంటే ఒకరికొకరు పురికొల్పుకొనుడి అని చెప్పేసి హెబ్రీ పత్రికలో రాయబడినట్టు మనం చూస్తాం. ముందుగానే మనం గమనించినట్లయితే నేను కూడా వాటి యందు మీరు మంచి చేయటి యందు మేలు చేయటి యందు విసుకొక ఉండండి అంటే విసిగించుకోవద్దు అంటాడు అన్నట్టు. ఒకసారి మనం కానీ గమనించినట్లయితే ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 10:24 ఏమంటాడంటే ఒకసారి చూద్దాం అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 10:25 లాస్ట్లో ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచింతుము అని చెప్పేసినట్టు మనం చూస్తాం. ఇదే హెబ్రీ పత్రికలు ఇంకో దగ్గర ఏమంటాడంటే 13:16 చూద్దాం ఒకసారి. 13:16 ఏమంటాడంటే ఉపకార ధర్మం చేయటం మర్చిపోకూడదు, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి అని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం. తిమోతి పత్రికలో తీతు పత్రికలో కూడా ఈ సత్కార్యాల గురించి ఎక్కువగా పౌలు గారు రాసినట్టు మనం చూస్తాం. ఒకసారి తిమోతి పత్రిక రాద్దాం. తిమోతి పత్రికకు వస్తున్నట్లయితే 6వ అధ్యాయము, తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18. ఆ ముందే రాయబడ్డదంటే 17వ వచనంలో ఏమబడేవంటే మొదటి పత్రిక 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించు. తర్వాత వారు అని చెప్పి రాయబడ్డది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ధనవంతులకి అని చెప్పినట్టు ఇక్కడ మన కాంటెక్స్ట్ చూడొచ్చు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును అని చెప్పేసి ఇక్కడ రాయబడినట్టు మనం చూస్తాం. సత్క్రియలు అనే ధనాన్ని వాళ్ళు సమకూర్చు. ఒక చెట్టును కానీ మనం గమనించినట్లయితే అది 1 సంవత్సరానికి మనకు పండ్లు ఇచ్చినట్లయితే 2వ సంవత్సరానికి మనం గమనించినట్లయితే ఇంకొంచెం ఎదుగుతున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మనకు మామిడి చెట్లు కానీ చూసినట్లయితే అది సంవత్సరం ఎదుగుతూనే ఉంటుంది, ఆ చెట్టు ఎదుగుతూనే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ పండ్లు ఇస్తుంది కానీ కొంచెమే ఆక్రమిస్తుంది స్థలం. ఆ తర్వాత 2వ ఇయర్, ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఒక లిమిటెడ్ టైం ఉంటుంది దానికి, అంతవరకు అది ఎదుగుతూనే ఉంటుంది. ఆ ఎదుగుతున్న క్రమంలో మనం చూస్తే ఎక్కువ పళ్ళు కూడా తీస్తున్నట్టు మనం చూస్తాం. అందుకని ఇక్కడ ఏమంటాడంటే రాబో కాలంకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు అని చెప్పాను. అంటే అర్థమైంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ చెట్టు కూడా ఒక్కసారిగానే అది ఏమంటారు ఎదిగేసి అక్కడ తాగిపోదు. అంటే 1 సంవత్సరంలోనే ఎదిగేసి అక్కడ ఆగిపోదు. మనం గమనిస్తే ఒక 10 mm డయామీటర్ ఒక అది ఉంటుంది కదా కాండం, ఆ కాండంతో అక్కడ ఆగిపోదు. మనం టెంకాయ చెట్లు కానీ గమనించినట్లయితే ఒక టైంకి వచ్చి ఆగిపోతాయి. వాటి కాండం కానీ గమనిస్తే అదే ఉంటాయి, ఒక పిల్లర్ లాగా అట్టే ఉంటుంది. కానీ మిగతా చెట్లు ఏ కూడా మనం గమనిస్తే అట్లా ఉండవు, ఎదుగుతూ ఉంటాయి. ఏమంటారు అది సంవత్సరం గడిసే కొద్దీ ఎదుగుతూ ఉంటాయి. ఆ యొక్క అట్లానే అది ఒక పునాది. ఒకవేళ అది అలాగా జరగకపోతే ఏం జరుగుతుంది మనం గమనిస్తే వాన వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ మనం చూస్తే ఆ సన్న చెట్టు ఏదైతే ఉంటుందో ఇమీడియట్గా పడిపోద్ది. మరి అది ఎదుగుతూ ఉన్నట్లయితే ఎంత తుఫాను వచ్చినప్పటికీ ఎంత వరదలు వచ్చినప్పటికీ అది అట్లనే గట్టిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అటువంటి పునాది మనం వేసుకోవాలి. దేని నిమిత్తం అంటే సత్క్రియలు చేస్తూ వేసుకోవాలని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నట్టు మనం చూస్తాం. మరి ఈ క్రైస్తవ లోకంలో కొన్నిసార్లు అంటే చాలా దగ్గర మనం వింటూ ఉంటాం. ఏం వింటామంటే సత్క్రియలు అంటే చాలామంది వారికి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే మేము దేవుని కొరకు సంఘానికి డబ్బులు ఇచ్చినట్లయితే లేకపోతే సువార్త నిమిత్తం మేము డబ్బులు ఇచ్చినట్లయితే అది మాకు ఆశీర్వాదకరము, అది కూడా ఒక సత్క్రియ అనుకుంటారు. కానీ నిజానికి అది సత్క్రియ కాదు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మనం టీవీలో చూస్తూ ఉంటాం చాలామంది పాపం వాళ్ళు పస్తులుండి వారి యొక్క అవసరాలు వాళ్ళు తీర్చుకోకుండా దేవుని యొక్క సేవ నిమిత్తం అని చెప్పేసి
డబ్బులు వాళ్ళు ఇస్తున్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. ఆ యొక్క సేవకులు కూడా ఏం చెప్తారంటే ఇది నిజమైన ఇటువంటి దేవుని కొరకు మనం మంచిగా కార్యాలు చేయటం అంటే ఇదేనని చెప్పినట్టు మనం చూస్తాం. కానీ నిజానికి అటువంటివి సత్క్రియలు కావు. మనం గమనిస్తే వారు త్యాగపూరితంగా దేవునికి ఇస్తున్నారు, కానీ నిజంగా వారు అది దేవునికి చెందటం లేదు. అక్కడ కూడా మనం జ్ఞాపకం అంటే ఏమంటారు ఆలోచించుకోవాల్సిన వారం ఏంటంటే, అంటే మనం చేసే కార్యము పరిపూర్ణంగా ఉందా లేదా, అంటే దేవుడు చూసుకుంటాడులే అనుకోవడానికి లేదు మనం ఇక్కడ. అంటే మన యొక్క ఏమంటారు అవగాహన రాహిత్యంలానో లేకపోతే మన యొక్క అజ్ఞానం చేత మనం ఒక కార్యం చేసేసి అది చేసేసిన తర్వాత అది దేవుని పేరట నేను చేశాను, తర్వాత అది ఏం జరిగినా కానీ దేవుడు చూసుకుంటాడు అనుకోవడానికి లేదు మనం. అందుకనే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఆయన పేరట అనేక మంది వచ్చి మోసం చేస్తారని చెప్పినట్టు మనం చూస్తాం. అందుకనే మీరు పాము వలె వివేకం కలిగి ఉండమని చెప్తుంది. ఇంకో దగ్గర మనం గమనించినట్లయితే లోకంలో ఉండే వారికంటే వారి వలె ఉండక జ్ఞానం కలిగిన వారై ఉండాలని చెప్పేసి ఎఫ్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తాము. ఆ విధంగా మనము ఈ సత్క్రియలు చేయడానికి చాలాసార్లు మనం తప్పుడు ధోరణి కలిగి లేకపోతే తప్పుడు ధోరణిలో కొంతమంది చెప్పినటువంటి విధానాల ద్వారా మనం అలా వెళ్తూ ఉన్నట్టు మనం చూస్తాం. చాలామంది ఇంకొంతమంది ఏమంటారంటే అపోస్తుల కార్యాలు ఒక దగ్గర ఏమంటారంటే మొట్టమొదటిగా ఏ రాసి ఉంటుందంటే ఆ విశ్వాసులందరూ ఏం చేశారంటే వారికి ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదముల ఎదుట పెట్టిరి అని చెప్పి రాయబడుతుంది. తర్వాత వాటిని పంచుకున్నారు, తర్వాత వాటిలో ఎవరికి కూడా ఎటువంటి కొదవ లేదు అని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం. కానీ తర్వాత మనం ఎక్కడా కూడా పత్రికల్లో ఇంకెక్కడా కూడా అటువంటి ఆజ్ఞ ఇచ్చినట్టు మనం చూడం. అది ఆజ్ఞ కాదు. అది అక్కడ ఏం చేశారంటే వాళ్ళు విశ్వాసులు ఏం చేశారంటే వారికి ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసేసి తీసుకొచ్చి సమిష్టిగా పంచుకున్నారంట. అప్పుడు వారికి ఏ లేమి కలగలేదు అని చెప్పి రాయబడదు. అదే అక్కడ ఆజ్ఞగా ఇవ్వబడలేదు. కానీ ఎక్కువ మంది ఏం చెప్తారంటే అవసరమైతే మన యొక్క ఆస్తులు కూడా అమ్మి మనం చేయాలి అని చెప్పినట్టు మనం చూస్తాం. నేను కూడా ఈ యొక్క వాక్యాన్ని చాలా సంవత్సరాలు నమ్మాను. కానీ జాక్ గారు చెప్పినటువంటి ఆ వివరణ నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఏంటంటే పౌలు గారు అపోస్తుల కార్యాల్లో దగ్గరే చేశారు, అపోస్తులు అక్కడ చేశారు, కానీ ఇంకెక్కడ కూడా అటువంటి విధంగా బోధించినట్టు మనం చూడం. అందుకని వేరే సంఘాలు ఫిలిప్పి సంఘాలు కానీ ఇంకో సంఘాలకు వెళ్ళినప్పుడు ఫలానా సంఘం నిమిత్తం వారు కానుకబట్టినట్టు మనం చూస్తాం, కానీ ఎక్కడా కూడా ఆ విధంగా చేసినట్టు మనం చూడం. అదే రీతి ఒకవేళ మనం నిజంగా అదే తీసుకోవచ్చు అనుకుంటే పౌలు గారు అదే అపోస్తల కార్యాలు ఏం చేస్తాడంటే నాకు మొక్కుబడి ఉంది కాబట్టి నేను తల వెంట్రుకలు సమర్పించుకొని వస్తాను అంటాడు. నాకు కూడా అసలు ఫస్ట్ టైం అది చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బైబిల్ ఏంటి ఇటువంటి వాటికి బైబిల్ విరుద్ధం కదా. మరి పౌలు గారే దేవుని చేత ఏర్పరచబడినటువంటి పౌలు గారు, దేవుడిని డైరెక్ట్గా చూసినటువంటి పౌలు గారు మరి ఇటువంటి కార్యం చేసేడేంది అని చెప్పి నాకు చాలాసార్లు డౌట్ ఉండేది. కానీ తర్వాత మనం గమనించినట్లయితే ఇంకెక్కడ ఉండదు అది. మనం కూడా దేవుని నమ్ముకున్న తర్వాత ఒక్కసారిగా ఏం పర్ఫెక్ట్ అయిపోం. ఒకసారిగా మనం ఏమంటారు దేవుని యొక్క స్వభావాన్ని పూర్తిగా ధరించుకోము. కాలం గడుస్తున్న కొద్దీ దేవుని యొక్క ఏమంటారు స్వరూపాన్ని ధరించుకుంటూ ఉంటాం. ఆ ధరించుకునే క్రమంలో కొన్ని తప్పులు కూడా మనం చేస్తుంటాం. కొన్నిసార్లు మనం తెలిసి చేసినా కానీ బ్లండర్స్ అంటే ఇంకా చేయరాని తప్పులు కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ మనం నిజంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు దాన్ని క్షమిస్తాడు. కానీ ఆ విధంగా మనం అనుకోవడానికి లేదు. ఏంటంటే మనం చేసే కార్యాలు ఏవైతే మనం ఇప్పుడు దాకా వినుంటాం. చాలా కొంతమంది ఏమంటారంటే మేము చర్చి కడుతూ ఉన్నాము, మాకు డబ్బులు పంపించండి, అది కూడా ఒక దేవుని పనే కదా, దేవుని కోసమే కదా మీరు చేస్తున్నారు అనుకుంటారు. నిజానికి అది సత్క్రియ కిందకి రాదు. మనం ఆలోచించుకోవాలి అన్ని విషయాల్లో. చాలామంది ఏమంటారంటే ఇటువంటి చందాలు అడిగినప్పుడు లేకపోతే ఇటువంటి విధంగా మనల్ని అడిగినప్పుడు మనం సహకరించకపోతే నీకు దేవుని యొక్క శాపం వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నట్టు మనం చూస్తాం. అటువంటివి ఏది కూడా సత్క్రియల కిందకు రాదు అని చెప్పి మనం చూస్తాం. మనం యేసు ప్రభు ఆ యొక్క 4 సువార్తల్లో ఏ కార్యాలు అయితే చేశాడో ఆ కార్యాలను బట్టి ఆయన ఎక్కడ కూడా అతిశయించలేదు. ఆ కార్యాలను బట్టి ఎక్కడ కూడా చూసారా నాకు ఎంత శక్తి ఉందని చెప్పినట్టు ఎక్కడ కూడా చెప్పినట్లేడు. ఇంకొక విషయంగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఒక అద్భుతాన్ని చేసినప్పుడు ఈ యొక్క అద్భుతాన్ని ఎవరికి చెప్పొద్దు అంటాడు. కానీ ఆ యొక్క ప్రజలు మాత్రం చెప్తారు. కానీ ఆయన చేసిన ఎప్పుడు కూడా దీని గురించి ఎవరికి చెప్పొద్దు అని చెప్పినట్టు మనం చూస్తాం. మనం చేసే కార్యాలు కూడా మన దేవుని నిమిత్తం చేసే కార్యాలు కూడా ఆ విధంగా ఉండాలి. మనం గమనిస్తే మనకు అసలు మనకి ఈ యొక్క క్రైస్తవ్యం మన భారతదేశానికి ఎలా వచ్చిందని మనం గమనించినట్లయితే తోమా ద్వారా వచ్చింది. కానీ
ఆ బ్రిటిష్ వారు రాకముందు తోమాకు మధ్య కాలంలో క్రైస్తవం ప్రబలలేదు మన యొక్క దేశంలో. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ప్రబలింది. మరి ఎందుకు ప్రబలిందంటే అనేక మంది వారి యొక్క జీవితాలని ఏమంటారు దారబోసుకొని మన యొక్క దేశానికి వచ్చి మనకు సువార్తను ఒక్కటే కాదు కానీ అన్ని విధాలుగా ఈ యొక్క దేశానికి వారు సేవ చేసినట్టు మనం గమనిస్తాం. ఒక విధంగా చెప్పాలంటే నిజమైనటువంటి మిషనరీలు చేసినటువంటి సేవ ఏదైతుందో వారు చేసిన కార్యాలన్నీ కూడా అవన్నీ కూడా సత్క్రియల కిందకే వస్తాయి. మనం గమనిస్తే ఆమె మనకు చిన్నప్పుడు కూడా మనం చదువుకో ఉంటాం మదర్ తెరిసా గురించి. ఆమె ఎక్కడో ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఆమె అంటాం. మరి ఆమె మన దేశానికి వచ్చి ఎంతగా అంటే అంతగా సేవ చేసింది. అంటే మన క్రైస్తవులే కాదు కానీ క్రైస్తవేతరులు కూడా ఆమెని కీర్తించాలంటే ఆమెని గొప్పగా చూసే విధంగా ఆమె సేవ చేసినట్టు మనం చూస్తాం. మరి ఎంతగా ఆమె యొక్క జీవితాన్ని త్యాగం చేసిందంటే ఎందుకు త్యాగం చేసింది మనం కానీ గమనించినట్లయితే ఒక దగ్గర ఏముంటుందంటే ఒకసారి ట్రైన్లో పోతూ ఉందంట. ఆ ట్రైన్లో పోతున్నప్పుడు ఒక స్వరం వినబడ్డదంట ఆమెకి, నువ్వు ఇలా వెళ్ళు అని చెప్పేసి వినబడ్డదంట. ఆ యొక్క స్వరాన్ని దానికి ఏమంటారు విధేయత చూపించి ఆమె ఇక్కడికి వచ్చినట్టు మనం చూస్తాం. మరి అన్ని సంవత్సరాలు ఆమె మన యొక్క దేశంలో ఉంది. మరి ఎలా ఆమె చేయగలిగిందంటే మనం అక్కడ గమనించినట్లయితే కేవలం క్రీస్తు ప్రేమను బట్టే తప్ప ఇంకా దేని బట్టి ఆమె చేయదు. మనం అనుకోవచ్చు మనం ప్రొటెస్టెంట్లమి ఆమె క్యాథలిక్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు మనం ప్రొటెస్టెంట్లమా క్యాథలిక్లమా ఏం చూడడు కానీ దేవుడు మన యొక్క హృదయాన్ని చూస్తాడు. అంటే మనం చేసే పని ఆయన ప్రేమను బట్టి చేస్తున్నామా, ఆయన ప్రేమను నింపుకొని ఇతరులకి ఆ ప్రేమను ఏమంటారు పంచుతూ చేస్తున్నామా, లేకపోతే మన యొక్క మెప్పు కోసం చేస్తున్నాం అనేది మనం చూడాలి. మనం గమనిస్తే చాలామంది కూడా ఇప్పటికి కూడా ఒక సేవాభావము లేకపోతే ఒక ఏమంటారు మంచి పని చేస్తున్నామంటే ఈవెన్ హిందూస్ కానీ ఏ మతస్థులైనా కానీ మదర్ తెరిసా ఫోటో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకున్నారంటే ఆమె అంత నిస్వార్థంగా చేసింది. అసలు ఆమెకి ఏమన్నా కోట్లు ఏమన్నా ఘటించిందా, లేకపోతే ఆమెకి ఏమన్నా ఆస్తులు ఏమైనా చేసిందా, లేకపోతే ఎవరన్నా దత్తత తీసుకొని ఆ దత్తత తీసుకున్న వాళ్ళకి ఏమన్నా ఆమె బాగా డబ్బులు చందాలు తీసుకొని వాళ్ళని ఏమైనా చేసింది? ఎక్కడ చేయలేదు. ఆమె చేసిన ప్రతి కార్యం కూడా మనం గమనించినట్లయితే కేవలం క్రీస్తు ప్రేమను బట్టే చేసింది. క్రీస్తు ప్రేమని ఏమంటారు ప్రబలించడానికి లేకపోతే క్రీస్తు ప్రేమని వ్యాప్తింపజేయడానికే చేస్తున్నాను. అటువంటి కార్యాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సత్కార్యాల కిందకి వస్తాయి. మరి ఈ సత్కార్యాలు చేయడానికి ఏమంటారు, అందుకే నేను నాకు చెప్పిన రీతిగా క్రైస్తవులు కాదు కానీ రక్షించబడినటువంటి నిజమైనటువంటి విశ్వాసులే ఈ యొక్క సత్కార్యాలు చేయగలరు. ఇంకా ఎవరు చేయలేరు. ఇట్లా నిజంగా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని యొక్క శిష్యునిగా నేను బ్రతకాలి అని ఎవరైతే తీర్మానించుకుంటారో వాళ్ళ వరకే చేయగలరు, ఇంకా ఎవరు చేయలేరు. ఎందుకంటే ఈ సత్కార్యాలు చేయాలంటే మనం చాలా త్యాగాలు అయితే చేయాలి. మనం గమనిస్తే క్రైస్తవ లోకంలో ఈ రోజుల్లో ఇప్పుడుండే ఇండిపెండెంట్ చర్చెస్ కాదు కానీ ఒక 100 years బ్యాక్ చర్చెస్లు కానీ మనం గమనించినట్లయితే ఆ యొక్క సంఘాల్లో ఉండే విశ్వాసులు కూడా చాలా రిచ్గా ఉంటారు. వారు ఏమనుకుంటారంటే ఇది క్రీస్తు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే అనుకుంటారు. మేము క్రీస్తుని ఎరిగిన వారం కాబట్టి మేము ఈ యొక్క ఐశ్వర్యంలో ఉన్నామనుకుంటారు. కానీ నిజంగా క్రీస్తు యొక్క నియమంలో నుంచి వారు ఎప్పుడో తప్పిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నిజమైనటువంటి క్రైస్తవులు లోకపోకడల నుంచి చూడరు. లోకస్తులు దేన్నైతే వెతుకుచూ ఉంటున్నారో వాటిని వెతకరు. లోకంలో ఉండేటువంటి మనుషులు దేని మీద వారి యొక్క సంతోషం ఉంది, దేన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారు అని మనం గమనించినట్లయితే లోకంలో ఉండే అన్ని అంటే లోక నేత్రాశ జీవపడము ఎన్ని ఉన్నాయి మనం గమనించినట్లయితే వాటన్నిటి మీద వారికి ఏమంటారు సంతోషం ఉంటుంది. అంటే వాటిని బట్టి ఆనందిస్తారు. కానీ మనం ఆనందించాల్సింది దేంట్లంటే ఈ యొక్క సత్క్రియలు చేయటం దాన్ని బట్టి. అటువంటి అది మనం చేసే సత్క్రియలు మనకు ధనం లాంటివంట. ఇందాక నేను మొన్న చెప్పినట్టు దేవుని యొక్క రాజ్యంలోకి దేవుని రాజ్యంలోకి మనం అంటే చోటు ఉండాలంటే పరలోకం అనే ధనం, కృప. ఆ పరలోకం ధనం పరలోకంలో ఉండే ధనం అయింది. ఆ ధనాన్ని తెచ్చుకోవాలి, మనం సంపాదించుకోవాలి. ఆ కృప కావాలంటే మనకు దీనత్వం కావాలి. అట్లానే మనం ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఒక పరిపూర్ణతలకు రావాలంటే తప్పకుండా ఈ యొక్క సత్క్రియలు మనం చేయవలసిన వారం ఏంటున్నాం. మనం గమనిస్తే అపోస్తులకు పత్రికల్లో చాలా దగ్గరలో పౌలు గారు ఏమంటాడంటే నేను వాటి యందు ఆసక్తి కలిగి ఉన్నాను అంటాడు. మేలు చేయటం నేను ఆసక్తి కలిగి ఉన్నానని చెప్తున్నట్టు మనం చూస్తాం.
మరి ఆ విధంగా మనం సత్క్రియలను చేయవలసిన వారమైన, ఒకవేళ అలా చేయకపోతే మనం గమనిస్తే యోహాను రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయంలో యేసుప్రభు ఏమంటాడంటే, అక్కడ ద్రాక్షావల్లిని నేను అని చెప్పినప్పుడు ద్రాక్షావల్లి నేను అని చెప్పేసి ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ ఫలించిన వారిని నా యొక్క తండ్రి కత్తిరించి అగ్నిలో వేయును అని చెప్పేసి చెప్తాడు. ఒకసారి చూద్దాం. అవి యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులు అనబడదురు అని చెప్పి రాయబడి. తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం రాయబడిందంటే, నా యందు నిలిచిండండి మీ యందు నేను నిలిచును, తీగ ద్రాక్షావల్లి నిలిచింటే కానీ తనంత తానే ఎలాగ ఫలించు, అలాగే నా యందు నిలిచింటే కానీ మీరు ఫలింపరు అని చెప్పి రాయబడినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత చివరిలో ఏం రాయబడిందంటే, ఏ తీగ అయితే ఫలించుకుంటా ఉంటుందో ఆ తీగని నా తండ్రి కత్తిరించి వేయను అని చెప్పినట్టు మనం చూస్తాం. అదే రీతిగా మనము క్రైస్తవులముగా పిలువబడుతున్నటువంటి మనము, లేకపోతే మన అంతరాత్మకు తెలుసు మనం క్రైస్తవులుగా ఉన్నామా లేదనేది, అటువంటి మనము ఆ యొక్క సత్క్రియలు అనేవి లేకపోతే మనకు దేవుడిచ్చే శిక్ష కూడా ఇటువంటిదే అన్నట్టు. ఏంటంటే, ఫలించిన ప్రతి కొమ్మని ఆయన కత్తిరించి అగ్నిలో పడవేయను అని చెప్పినటువంటిది. మన యొక్క గురి ఎప్పుడు కూడా ఆ సత్క్రియలు చేయటి అందే ఉండాలి అని చెప్పేసి మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అదే రీతిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 25:40లో మనం అక్కడ గమనిస్తే యేసుప్రభు గొర్రెల్ని మేకల్ని సపరేట్ చేసినట్టు మనం చూస్తాం. గొర్రెల్ని మేకల్ని సపరేట్ చేసినట్టు చూస్తాం. అక్కడ దేన్ని బట్టి ఆయన డిఫరెన్షియేట్ చేశాడని మనం గమనించినట్లయితే, వారు చేసినటువంటి క్రియల్ని బట్టి ఆయన వాళ్ళని సపరేట్ చేసినట్టు మనం చూస్తాం. అవి కూడా అటువంటివి కూడా సత్క్రియల కిందకే వస్తాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఏంటం. ఆ విధంగా మనం సత్క్రియలను చేస్తూ నిజమైనటువంటి శిష్యులుగా మనం ఉండున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగా. 10 నిమిషాలు